ఆంధ్రాలో ఇప్పుడు రాబోయే 2 నెలల్లో మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఫీలింగ్. టీడీపీ ప్రభుత్వం వస్తే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? అంటే గతంలో మనం చూసినట్టుగానే టీడీపీ ప్రభుత్వం వచ్చి హైదరాబాద్ ఎలా డెవలప్ చేసిందో అందరికీ తెలుసు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు యూత్, ఈ జాబ్ చేసే వాళ్ళర్స్ అందరూ ఎలా ధర్నా చేశారో కూడా అందరికీ తెలిసిందే. సో ఆయన ఏం చేయకుండానే అందరూ ఎందుకు ఇలా ఆయన కోసం స్ట్రైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అలానే వాళ్ళ ప్రభుత్వం వస్తే మంచి కంపెనీలు వస్తాయేమో అని ఒక చిన్న ఆశ. అంటే ఇప్పుడు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? లేవని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే అతని ఫోకస్ సినిమాల మీదనే ఉంది కాబట్టి, గ్లోబల్ స్టార్ అయినారు కాబట్టి, సో ఇప్పట్లో ఆయన వచ్చే అవకాశం లేదు. అంటే ఇప్పుడు మనకి బాలకృష్ణకి మరియు జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో కొన్ని వార్స్ అయితే జరుగుతున్నాయి. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారి దగ్గర ఫ్లెక్స్లు ఫొటోస్ తీయమని చెప్పాడు. సో అలా తీయమని చెప్పడానికి గల రీజన్స్ ఏమై ఉండొచ్చు? అంటే మాకున్న పొలిటికల్, మా అత్త కూడా జడ్పీటీసీనే, వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ వర్ధంతికి స్వాగతం సుస్వాగతం అని బ్యానర్ వేయడం జరిగింది, అందువల్ల తీసేసినారు అని రూమర్స్ వస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఏం లేదనుకుంటా, వాళ్ళంతా ఫ్యామిలీ, మేబీ ఏమన్నా అది తెలియదు కదా మనకి. స్వాగతం సుస్వాగతం అని రాయకూడదంట, అందుకు తీసేసినారని టాక్. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫొటోస్ ఫ్లెక్స్ తీయండి అని ఒక ఆయన నోటితో చెప్పారు. బ్యానర్లోనే స్వాగతం సుస్వాగతం అని రాసినారంట, మిగతా ఏ బ్యానర్లో స్వాగతం సుస్వాగతం అని రాయలేదంట, అందుకని తీసేసినారని టాక్ నడుస్తుంది. సో ఇది పార్టీ మీద ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చా మరి? ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు బాలకృష్ణ ఫ్యాన్స్ మీద. టీడీపీ ప్రభుత్వం మీద కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ చూపిస్తున్నారు. మేబీ ప్రభావితం ఉండొచ్చు, 1% 2% అలా, అంతేగాని ఎక్కువగా ఏముండదు. సో ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, పొత్తులో రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా ఇస్తారండి. అలా లాభం లేదే ఎవరు ఏ పని చేయలేరు కదా, అలా ఈకపోతే ఫ్యాన్స్ కూడా గమ్మున ఉండరు. ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒకటి, డిప్యూటీ సీఎం కాకపోయినా ఏ మినిస్టర్ పదవి ఏదో ఒకటి ఇస్తారు ఖచ్చితంగా. రాజధాని డెవలప్మెంట్ ఏ విధంగా జరగవచ్చు? రాజధాని ఖచ్చితంగా అమరావతి ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, సో అమరావతి బాగా డెవలప్ అవుతుంది, ఇంకొక మినీ హైదరాబాద్ అవ్వచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యూచర్లో. జగన్ చెప్పాడు కదా చాలా ధీమాగా, వై నాట్ 175 అని, మరి 175కి 175 వచ్చే అవకాశం ఉందా? లేదండి, అస్సలు లేదు. జగన్ వైనాట్ 175 అన్నారు, ఈ టీడీపీ వాళ్ళు వచ్చి వైనాట్ పులివెందుల అంటున్నారు. ఖచ్చితంగా పులివెందులలో జెండా ఎగరేస్తామని అనుకుంటున్నాము, చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, థ్యాంక్ యూ అండి.